ఈరోజు షామీ కబాబ్ చేస్తానండి. చాలా బాగా వచ్చినాయి. కానీ ముందు డ్రై చేసుకొని వేసి ఉంటే సరిపోయిండు. నేను నూనెలోనే డైరెక్ట్గా వేసి బాగా దాన్ని ఫ్రై చేద్దాం అనుకున్నానండి. దానివల్ల వచ్చి ఫలితం ఏం లేదు. ఈ విధంగా తుక్కు బజార్లాగా అయిపోయినాయి. కానీ చాలా టేస్ట్గా ఉంటాయి అవి, తెలుసు నాకు. ఎందుకంటే వట్టి చికెన్తోనే చేస్తున్నాం కాబట్టి చాలా మంచి రుచిగా ఉంటుంది. ఇంకా ఈ విధంగా నేను ఇక్కడ పక్కన వచ్చి ఈ విధంగా డ్రైగా ఉండేవి నేను పెడుతున్నాను. నూనె వేయకుండా ముందు డ్రై చేసుకొని కాలుస్తాను అన్నమాట, ఈ వైపు ఆ వైపు. అప్పుడు ఈ విధంగా కాకుండా ఉంటాయి. డైరెక్ట్గా నూనెలో వేయడం వల్ల ఆ విధంగా తయారయ్యాయి. కానీ అవి కూడా చాలా మంచి రుచిగా ఉంటాయి. అయితే దీనిలాగా డ్రై లాగా ఇవి ఉండవన్నమాట. ఇప్పుడు ఇది ఎట్లా ఈ విధంగా డ్రై అవుతుంది కదా, ఆ డ్రై లాగా అవి ఉండవు అన్నమాట. అది ఒక రకమైన రుచి వస్తుంది. ఇదైతే మనము ఎత్తి పెట్టుకుని కూడా తినచ్చు అన్నమాట. ఒక 2-3 రోజులు కూడా ఉంటాయి హాయిగా. కానీ బాగా ఇవి కాల్చాలి, అందుకే పెనం పెట్టాను. ఈ పెనం అయితే ఎంత ఎంత కాల్చినా కూడా మనకు వేస్ట్, అంటే కాలిపోయి మగ్గు వాసన అట్లాంటివన్నీ ఏం రావు కదా. అందుకని పెనమే దీనికి సరైంది. ఇలా కడాయిలు వేయడం వల్ల కడాయి ఎక్కువ కాలిపోయి బాగుండదండి. అందుకని నేను నూనె వేసి చేస్తే అవి ఆ విధంగా వచ్చినాయి. కానీ అది కూడా చాలా రుచిగా ఉంటుంది, పర్వాలేదు. ఇప్పుడు దీని మీదనే ఫోకస్ చేద్దాం.